అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఐయుఐ అన్న ట్రీట్మెంట్ వెళ్ళే వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా, లేదా ఆ ప్రొసీజర్ జరిగే రోజు ఎలా ఉంటుంది, దాని గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఇప్పుడు మనకు టోటల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ 3 రకాలుగా మనము డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ట్రీట్మెంట్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే సింపుల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక ఎగ్ పెరిగేలా చేసి ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం మ్యాక్సిమం ఉంటుందో మీకు తెలియజేస్తాం. దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్. సెకండ్ ట్రీట్మెంట్ నేను అంటున్నది ఐయుఐ, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సేమ్ మెథడ్ ట్యాబ్లెట్స్, సమ్ టైమ్స్ ఇంజెక్షన్స్ అవసరం పడితే ఇచ్చి ఎగ్ గ్రోత్ వచ్చేలా చేసి ఎగ్ విడుదలైంది అని తెలిసిన రోజు భర్త కణాలని మీ గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. దీన్ని మనం ఐయుఐ అంటాం. థర్డ్ ట్రీట్మెంట్, లాస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. దాన్నే మనం ఐవీఎఫ్గా అని కూడా పిలుస్తూ ఉంటాం. సో చిన్న ట్రీట్మెంట్ ఈ పెద్ద ట్రీట్మెంట్కి మధ్యలో కొంచెం ఎక్కువగా ఫైనాన్షియలీ అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా సింపుల్గా ఏదైనా బెటర్ సక్సెస్ రేట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు అవైలబుల్ ఉంది అంటే అది ఐయుఐ మాత్రమే, విచ్ ఇస్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? లేడీని పీరియడ్లో ఉన్నప్పుడు ఎనీ టైం, సెకండ్ డే, థర్డ్ డే, సో ఫస్ట్ 5 డేస్లో ఎప్పుడైనా వెళ్ళి సెంటర్లో కలవాల్సి ఉంటుంది డాక్టర్ని. వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు స్కాన్ చేస్తారు. స్కాన్లో ఏం చూసుకుంటారు అంటే గర్భసంచి పొర పల్సగా ఉందా లేదా, అంటే 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండడము, 2 వైపులా అండాశయాల్లో మీ గుడ్ల సంఖ్య ఎలా ఉంది, సైజులు ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద సిస్టులు ఏమన్నా ఉన్నాయా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చా లేదా అన్నది చూసుకుంటారు. మీ స్కాన్ బాగుంది అంటే ఇమీడియట్గా మీకు ట్రీట్మెంట్ ఐయుఐ కోసం స్టార్ట్ అవుతుందండి. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఎక్కువ శాతం మేము ట్యాబ్లెట్సే చెప్తాము, బట్ కొన్నిసార్లు ఇంజెక్షన్స్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. నీ అడ్వైస్ చేశాక మిమ్మల్ని స్కాన్స్కి పిలుస్తాం. మేబీ ఆన్ ద 9th డే, 11th డే అట్లా బేస్డ్ ఆన్ హౌ యు ఆర్ రెస్పాండింగ్ దాన్ని బట్టి మిమ్మల్ని స్కాన్కి పిలవడం జరుగుతుంది. ఆ స్కాన్లో ఎగ్ ఎన్ని పెరుగుతున్నాయి, 1, 2, ఏ సైడ్ పెరుగుతుంది, ఎంత సైజు ఉంది అన్నది చూసుకొని మీకు ఏ టైంలో ఐయుఐ ప్లాన్ చేస్తే బెస్ట్ అన్నది డిసైడ్ అవుతారు డాక్టర్. ఏ బేసిస్ మీద ఐయుఐ ఉంటుంది? మీకు అట్లీస్ట్ 1 or 2 eggs అన్నా సైజ్ పరంగా 18 నుంచి 24 మిల్లీమీటర్ల సైజుకి ఎదిగినప్పుడు, మంచి రక్త ప్రవాహం ఉన్నప్పుడు, అప్పుడు మీకు ఒక ఇంజెక్షన్, ట్రిగర్ ఇంజెక్షన్ అంటామండి, ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఐయుఐకి డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ ఎక్కువగా మేము రాత్రి టైం అరౌండ్ 8 o'clock లేదా 8 o'clock తర్వాత నడుముకు వేయించుకోమని చెప్తాం. ఎందుకు, లాజిక్ ఏంటి దీనికి అంటే మీరు ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ టైం నుంచి ఆల్మోస్ట్ 34 to 36 hours తర్వాత మేము ఎగ్ విడుదలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అందుకనే మీరు నైట్ టైం ఇంజెక్షన్ తీసుకుంటే నెక్స్ట్ డే వదిలేసి ఆ ఫాలోయింగ్ డే మిమ్మల్ని ఐయుఐ కోసం పిలుస్తూ ఉంటాం. పిలిచాక ఫస్ట్ ఐయుఐ రోజు ఏం జరుగుతుంది, ఎలా రావాలి, తిని రావాలా, ఏం చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఎంతోమందికి. ఐయుఐ అన్నది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. అనెస్థీషియా, మత్తు అన్నది ఏమి ఇవ్వకుండా చేస్తాము. అందుకని ఖాళీ పొట్టలో రావాల్సిన అవసరం లేదు. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొనే రమ్మంటామండి, లైట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని రమ్మంటాము. వచ్చాక మొదటిగా స్కాన్ చేసుకుంటాం లేడీకి. స్కాన్ ఎందుకు చేస్తున్నామంటే తనకు ఆ ఎక్స్పెక్టెడ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ అయ్యాయా లేదా అన్నది మేము కన్ఫర్మ్ చేసుకుంటాం స్కాన్లో. రిలీజ్ అయ్యాయి అని కన్ఫర్మ్ అయితే అప్పుడు మీరు లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని కన్సెంట్స్, అంటే మేము హృదయపూర్వకంగా ఈ ట్రీట్మెంట్ని అర్థం చేసుకొని వాటి సక్సెస్ రేట్స్ ఏంటో అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నాము, ఇదంతా మాకు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత హస్బెండ్ వెళ్ళి ఆ రోజు ఒక ఫ్రెష్ వీర్యకణాల శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన శాంపుల్ని ఒక 45 minutes to 1 hour పడుతుందండి ప్రాసెస్ చేసి హెల్తీ స్పర్మ్స్ని మేము సపరేట్ చేసి ఫ్రాక్షన్ని మనము ఒక స్మాల్ సిరింజ్లో లోడ్ చేసుకుంటాం అన్నమాట. మీన్ వైల్ లేడీకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంటే వాటర్ తాగుతూ బ్లాడర్ ఫుల్ చేసుకోమని చెప్తాం. అంటే తన మూత్ర సంచి ఫుల్ ఉండి తనకు యూరిన్ వెళ్ళాలి అన్న సెన్సేషన్ ఉన్నప్పుడు అది మనం యాప్ట్ టైమ్గా కన్సిడర్ చేసుకొని ఐయుఐకి రెడీ చేసుకుంటాం. ఎందుకు అవసరం, వాటర్ ఎందుకు తాగాలి, బ్లాడర్ ఫుల్ ఎందుకు చేసుకోవాలి? బాడీలో లేడీస్లో ఏమవుతుందంటే ఇది మూత్రసంచి ఫ్రంట్లో ఉంటుంది, దానికి వెనకల గర్భసంచి ఉంటుందండి. గర్భసంచి ఇలా మూత్రసంచి మీద పడిపోయి ఉంటుంది. ఇలా పడిపోయి ఉన్నప్పుడు మేము కణాలని గర్భసంచిలో వదలాలి అంటే కింద దారి ద్వారా వెళ్ళి ఇలా తిరగాలి.
ఈ రైట్ యాంగిల్ టర్న్లో ఈ షార్ప్ బెండ్ వెళ్ళేటప్పుడు చాలాసార్లు కష్టం అవుతుంది, ఎంటర్ అవ్వలేకపోతాము, లేదా పెయిన్ ఎక్కువగా వస్తుంది, లేడీ ఇబ్బంది పడతారు. సో మేము ఏం చేస్తామంటే ఈ ముందు ఉన్న బ్లాడర్ని ఫుల్ చేసుకోమంటాం. ఇది ఫుల్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ ఇలా నిలబడుతుంది, స్టాండ్ అవుతుంది. సో స్టాండ్ అయినప్పుడు మేము చాలా ఈజీగా ట్యూబ్ని ఎంటర్ అయ్యి గర్భసంచిలో పై భాగంలో కణాలు వదలడానికి ఈజీ అవుతుంది, పెయిన్ కూడా ఉండకుండా చేయడానికి కుదురుతుంది. అందుకనే బ్లాడర్ ఫుల్ చేసుకొని సెన్సేషన్ ఉన్నప్పుడు మేము ఐయుఐ ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తాం. ఈ ప్రొసీజర్ ఎంతసేపు పడుతుంది? ఆ లేడీని మేము ప్రొసీజర్కి తీసుకున్నాక ఇదంతా ప్రొసీజర్ కూడా స్కాన్ గైడెన్స్లో చేస్తామండి. సో స్కాన్ గైడెన్స్లో స్కాన్లో మనం కరెక్ట్గా ఎంటర్ అవుతున్నామా లేదా యూట్రస్ లోపల చూసుకుంటూ కరెక్ట్గా అనుకున్న డిజైర్డ్ పొజిషన్లో స్పాట్లో మేము కణాలని వదులుతామన్నమాట. ఎంటైర్ ప్రొసీజర్ ఎనీవేర్ 2 to 5 minutes పడుతుందండి, అంతే. ఇట్స్ వెరీ స్మాల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అయిన తర్వాత ఎంత టైం పడుకొని ఉండాలి? మేము ఒక 5 to 10 minutes లయింగ్ డౌన్ పొజిషన్లో ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత లేచి మెడికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చండి. ఫ్యూ పేషెంట్స్ డౌట్స్ అడుగుతూ ఉంటారు, సాయంత్రం వరకు పడుకొని ఉండాలా, బెడ్ రెస్ట్లోనే ఉండాలా, ఒక హాస్పిటల్లో మమ్మల్ని అడ్మిట్ కూడా చేసుకున్నారు ఐయుఐ తర్వాత. నాట్ నెసెసరీ అండి. బెడ్ రెస్ట్ పోస్ట్ ఐయుఐ నిజానికి ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల మాకు సక్సెస్ రేట్స్ ఏదో వేరుగా వస్తున్నాయి, ఇంక్రీజ్ వస్తాయి, ఇమీడియట్గా లేస్తే ఖచ్చితంగా ఐయుఐ ఫెయిల్ అవుతుంది, ఇలా ఎన్నో అపోహలు ఉంటాయి. అలాంటివి ఏం లేవండి. ఎంతో రీసెర్చ్ జరిగింది ఈ టాపిక్ మీద. ఒక 5 to 10 minutes మీరు ఆ లైన్ డౌన్ పోస్చర్లో ఉండి తర్వాత లేచినా ఏం కాదండి ట్రీట్మెంట్కి. ఆ తర్వాత డాక్టర్ని మీరు కలిసినట్టయితే కొన్ని టాబ్లెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు సపోర్ట్ కోసము. ఆ టాబ్లెట్స్ నెక్స్ట్ 15 days మీరు వాడాక ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ డేట్ వరకు మీరు వెయిట్ చేసి అప్పటికి కూడా పీరియడ్ రాలేదు అంటే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. పాజిటివ్ ఉండే అవకాశాలు చాలా హైగా ఉంటాయి. లాస్ట్ కమింగ్ టు సక్సెస్ రేట్స్, ఐయుఐలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంత ఉంటాయి? మేము ఎవరికైనా ఐయుఐ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లేదా కపుల్ మాకు ఐయుఐ కావాలండి వెళ్ళాలనుకుంటున్నాము అన్నప్పుడు ఈ సక్సెస్ రేట్స్ చాలా సెంటర్స్లో చాలా డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. కొంతమంది దగ్గర వెరీ హై సక్సెస్ రేట్, కొంతమంది తక్కువ చెప్తుంటారు. బట్ నిజంగా ప్రివేలింగ్ సక్సెస్ రేట్స్ ఐడియల్గా వచ్చేసి దే ఆర్ ఎనీవేర్ అరౌండ్ 15% అండి, 15. సో 15% అంటే ఒక 10 couples మేము ఐయుఐ చేస్తున్నామంటే ఓన్లీ 1 or 2 couples పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా లో సక్సెస్ రేట్ ఉంటుంది. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీకు ఐయుఐ కుదురుతుందా లేదా, ఏమైనా ఫ్యాక్టర్స్ మనకు ఐయుఐ ఉన్న సక్సెస్ రేట్ని కూడా ఇంకా తక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే నార్మల్ రేంజ్లో లేవు, కణాలు తక్కువ ఉన్నాయి, ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇలాంటివి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు ఐయుఐ బదులు హయ్యర్ ట్రీట్మెంట్స్ని ఆప్ట్ చేసుకోవడం ఐడియల్. థ్యాంక్ యూ.